బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతోంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని డయల్ 100 నెంబర్కు ఫోన్ కాల్ వచ్చింది. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి కూడా పోలీసులకు కాల్ వచ్చిందంటున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ కుటుంబాన్ని వీధికెక్కించాయి. మంచు మనోజ్ గాయపడి నిన్న ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు. వైద్యుల నివేదికలో మంచు మనోజ్కు స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ ఆఫ్ ద రికార్డ్గా మాత్రం వారు చెప్తున్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతోంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని డయల్ 100 నెంబర్కు ఫోన్ కాల్ వచ్చింది. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి కూడా పోలీసులకు కాల్ వచ్చిందంటున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ కుటుంబాన్ని వీధికెక్కించాయి. మంచు మనోజ్ గాయపడి నిన్న ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు. వైద్యుల నివేదికలో మంచు మనోజ్కు స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ ఆఫ్ ద రికార్డ్గా మాత్రం వారు చెప్తున్నారు. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఆస్తికి సంబంధించివేనన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల వివాదమే గొడవలకు కారణంగా చెప్తున్నారు. మోహన్ బాబు తన ఆస్తులను పంచిపెట్టినప్పటికీ తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు ఇంకా జరగలేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్కు మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్లు పెద్ద ఎత్తున నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు టీం మాత్రం నిన్న ఈ మంచు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని, తప్పుడు వార్తలు ప్రచురించొద్దంటూ కోరింది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఏదో గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. మంచు మనోజ్ గాయాలు పాలు కావడంతో పాటు ఈరోజు తిరిగి 30 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకుంటడం కూడా ఈ ప్రచారానికి మరింత బోతమిస్తోంది. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు మరి కాసేపట్లో హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఈ గొడవలు మరింత పెరుగుతాయని అంటున్నారు. మోహన్ బాబు బయటకు వచ్చి దీనిపై వివరణ ఇస్తే తప్ప నిజాలు తెలియకపోయినా కోరికలే గుర్రాలైతే అంటూ ఆయన కూడా నిన్న చేసిన ట్వీట్ ఇందుకు మరింత ఊతమిస్తోందని చెప్పుకోవాలి. మొత్తం మీద మోహన్ బాబు ఇంట్లో గొడవలంటూ 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా మంచు కుటుంబంలో వాస్తవాలు బయటకు చెప్పాలని అందరూ కోరుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఆస్తికి సంబంధించివేనన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల వివాదమే గొడవలకు కారణమని చెప్తున్నారు. మోహన్ బాబు తన ఆస్తులను పంచిపెట్టినప్పటికీ తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు జరగలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్కు మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్లు పెద్ద ఎత్తున నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు టీం మాత్రం నిన్న ఈ మంచు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఇంట్లో గొడవలేమీ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని, తప్పుడు వార్తలు ప్రచురించొద్దంటూ కోరింది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఏదో గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతోంది. మంచు మనోజ్ గాయాల పాలు కావడంతో పాటు ఈరోజు తిరిగి 30 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకుంటుండడం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు కూడా మరి కాసేపట్లో హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఈ గొడవలు మరింత పెరుగుతాయని అంటున్నారు. మోహన్ బాబు బయటకు వచ్చి దీనిపై వివరణ ఇస్తే తప్ప నిజాలు తెలియకపోయినా కోరికలే గుర్రాలైతే అంటూ ఆయన కూడా నిన్న చేసిన ట్వీట్ ఇందుకు మరింత ఊతమిస్తోందని చెప్పుకోవాలి. మొత్తం మీద మోహన్ బాబు ఇంట్లో గొడవలంటూ 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా మంచు కుటుంబంలో వాస్తవాలు బయటకు చెప్పాలని కోరుతున్నారు. ఇక మంచు మోహన్ బాబు ఇంట్లో నిన్నటి నుంచి అయితే కూడా గొడవలకు దారితీసిన పరిస్థితులకు సంబంధించి హాట్ టాపిక్ అయితే నడుస్తోంది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘు ఫోన్ ద్వారా అందిస్తారు. రఘు, చెప్పండి, నిన్నటి నుంచి కూడా మంచు ఫ్యామిలీలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుందనే ప్రచారం అయితే కొనసాగుతోంది. మంచు మోహన్ బాబు అలాగే ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య విభేదాలు పొడచూపినట్టుగా తెలుస్తోంది. నిన్న ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజు, గత కొంతకాలంగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కావచ్చు, మంచు ఫ్యామిలీ గురించి విపరీతంగా ట్రోల్స్ అనేవి గత కొంతకాలంగా నడుస్తూ ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో కొద్ది గ్యాప్ తీసుకున్న తర్వాత 2 రోజులుగా వాళ్ళ కుటుంబంలో ఏదైతే వివాదాలు బయటకు వస్తున్నాయో, వార్తలు మనకి హల్చల్ క్రియేట్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రతి మీడియాలో కావచ్చు. సో అలాగే సినిమా రంగంలో కూడా దీన్ని అలజడి అయితే మనం చూస్తున్నాం. సో మోహన్ బాబు ఫ్యామిలీ గురించి మనం చెప్పుకుంటే, ప్రముఖ నటుడు మోహన్ బాబు గత పాత నటుడు అయినప్పటికీ నటుడు మనోజ్ కూడా చిన్న కుమారుడు అయితే ఆస్తుల వివాదం అనేది, గొడవ ఘర్షణలు ఎప్పటి నుంచో ఉన్నాయంటూ కూడా బయట వాళ్ళ సన్నిహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, దాని గురించి వివరణ అనేది బయటకు వస్తూ ఉండేది. కానీ నిన్న జరిగిన సంఘటనల తర్వాత చాలామంది దాన్ని నమ్మే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏదైతే విష్ణుకి ఇంటికి వచ్చి కూడా దాడి చేయడం, ఎవరైతే వినయ్ అనే వ్యక్తి, మోహన్ బాబు అనుచరులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఆ విద్యానికేతన్కి సంబంధించిన వాళ్ళ ఉద్యోగులే వచ్చి మనోజ్ మీద దాడి చేయడం అనేది విమర్శిస్తూ ఉన్నారు. అలాగే మోహన్ బాబు కూడా దానికి సపోర్ట్ చేయకుండా మా కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి అనుమానం అయితే వ్యక్తం పరుస్తున్నారు. ఎందుకంటే మీడియాలో కావచ్చు, అలాగే సినిమా వర్గంలో కావచ్చు, ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో, నిన్న ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా జూలపల్లి మోహన్ బాబు నివాసం దగ్గరకు కూడా మనోజ్ బౌన్సర్స్ కొంతమంది వెళ్ళడం, 30 నుంచి 40 మంది బౌన్సర్లు అక్కడికి వెళ్ళడం, అలాగే మనోజ్కి సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, మనోజ్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరిని అలౌ చేయకుండా గేట్ల దగ్గర వాళ్ళ వాహనాలను కూడా, మనోజ్కి సంబంధించిన వాహనాలను దూరంగా పార్కింగ్ చేయడం కూడా దీనికి సంబంధించి మీడియా వర్గీయులకి, అలాగే చూసే అందరికీ కూడా, సినిమా వర్గీయులు కూడా అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే విష్ణుకి సంబంధించిన వాళ్ళు, విష్ణు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మోహన్ బాబుకి సంబంధించిన వాళ్ళని వాళ్ళనే లోపలికి అలౌ చేయడం కూడా దీనికి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. రఘు, నిన్న సందర్భం చూస్తే, నిన్న
మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని తెలుస్తోంది. అయితే బయటకు వచ్చిన తర్వాత మీడియాకు మాత్రం మోహన్ బాబు అనుచరులు కావచ్చు, మనోజ్ అనుచరులు కావచ్చు, మంచు ఫ్యామిలీలో ఎటువంటి గొడవ జరగలేదు, మీరు ఎటువంటి పుకార్లు కూడా సృష్టించొద్దంటూ కూడా మీడియాను కోరిన పరిస్థితి. కానీ ఈ రోజు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆల్రెడీ మంచు విష్ణుకు సంబంధించిన 40 మంది బౌన్సర్లు ఏదైతే మోహన్ బాబు నివాసం ఉంటున్నారో జల్పల్లిలో, అక్కడికి మంచు విష్ణుకు సంబంధించిన 40 మంది బౌన్సర్లు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి పోటీగా మంచు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఇవాళ అక్కడ కొంచెం సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది, పోలీసులకి ఏమైనా సమాచారం అందిందా? మొత్తానికి రాజు జూలపల్లి ఫామ్ హౌస్ దగ్గర ఏదైతే మోహన్ బాబు నివాసం ఉండే ఫామ్ హౌస్ దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీ అనేది పోలీస్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ అవ్వని కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేదు. ఏదైతే మనోజ్కి సంబంధించి 100కి కాల్ చేసి నా మీద దాడి జరిగిందని చెప్పి ఆయన ఫిర్యాదు చేయడంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు తప్ప వాళ్ళు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మాకు సంబంధం లేదు, అంటే మాకు ఎటువంటి సమాచారం ఇంకా అందలేదు అని చెప్పి మేము ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి కూడా పోలీసులు దాన్ని అంటిముట్టనట్టు దూరంగా ఉండడం గమనార్హం. అలాగే ఏదైతే ఫామ్ హౌస్ దగ్గర నిన్న మనోజ్కి దాడి జరిగిన తర్వాత పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మనోజ్ ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కాలికి మెడ దగ్గర కూడా గాయమైన తర్వాత ఆ ట్రీట్మెంట్ జరిగింది. సో దాని తర్వాత మనోజ్ మళ్ళీ ఈరోజు కూడా వైద్యులు ఈరోజు కూడా రమ్మన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆ టైంలో మనోజ్ వైద్య కోసం హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరి హాస్పిటల్కి వెళ్ళే సమయంలో ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా, ఆ టైంలో అయినా మనోజ్ ఏమన్నా అసలు ఏం జరిగింది, విషయం ఏంటి, అసలు కుటుంబం కలహాల లేకపోతే ఆస్తి వివాదాలకు సంబంధించి ఏదైతే మనోజ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో అయితే డిస్టర్బెన్సెస్ అయితే స్టార్ట్ అయినాయి అని కూడా చాలామంది అంటూనే ఉన్నారు. ఎందుకంటే మనోజ్ గత కొంతకాలంగా వేరేగా ఉంటున్నారు అంటూ కూడా కొంతమంది ఆ టాపిక్స్ వచ్చినాయి. అవి ఎంతవరకు నిజం అనేది తెలియనప్పటికీ కానీ మనోజ్కి ఏదైతే సెకండ్ మ్యారేజ్ జరిగిన తర్వాత అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి అని చెప్పి కూడా అంటే మోహన్ బాబుకి నచ్చకపోవడమో లేకపోతే వివాహం అనేది నచ్చినప్పటికీ సపోర్ట్ చేసినప్పటికీ మీడియా ముఖంగా ఆయన సపోర్ట్ చేసినప్పటికీ కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆస్తి వివాదాల గురించి ఏమన్నా వాళ్ళ షేర్స్ ఏమైనా అడగడం ఇలాంటివి ఏమన్నా స్టార్ట్ అయినాయి అని కూడా బయట ఏదైతే పబ్లిక్ అనుకుంటూ ఉన్నారు. మరి మనోజ్ ఆ విషయంకి సంబంధించి మీడియాతో ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అలాగే విష్ణుకి సంబంధించి అయితే మనకి విష్ణు షూటింగ్ నిమిత్తం దుబాయ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దుబాయ్ నుంచి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం 3:30 టైంలో ఆయన హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఇంకా గొడవ ముదిరే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది పోలీసులు కూడా అక్కడ ఏదైతే జూలపల్లి ఫామ్ హౌస్ చుట్టూ అయితే మోహరిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే ఇద్దరు బౌన్సర్లు ఏదైతే మోహన్ బాబుకి సంబంధించిన బౌన్సర్లు అలాగే విష్ణుకి సంబంధించిన బౌన్సర్లు మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కూడా అక్కడ కిక్కిరిసినట్టుగా జనం చాలామంది ఫామ్ హౌస్ చుట్టూ కూడా మోహరించినట్టున్నారు. అంటే 30-40 మంది ఇరు వర్గాలుగా కూడా వచ్చి అక్కడ పార్కింగ్ విషయాలు కూడా సెపరేట్ చేసుకొని డివైడ్ చేసుకోవడం అనేది వివాదం మరింత ముదిరేటట్టు ఉంది. లేకపోతే ఎటువంటి మోహన్ బాబు పెద్ద ఆయన సెటిల్మెంట్ ఏమన్నా చేయడానికి పిలిచే అవకాశం ఉందా అంటూ కూడా చూస్తున్నారు. మీడియా కూడా ఎదురు చూస్తుంది. అంటే ఏంటి మధ్యాహ్నం విష్ణు వచ్చిన తర్వాత ఏంటి సెటిల్మెంట్, వీళ్ళిద్దరి మధ్య గొడవ, మోహన్ బాబుకి మనోజ్కి గొడవ ఏంటి అసలు ఇది అనేది తెలిసే అవకాశం ఉంది. రఘు, మోహన్ బాబుకి ఇండస్ట్రీలో ఒక మంచి పేరుంది. పెద్దరాళ్ళు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆయన ఒక తీర్పుని చెప్పే పాత్రలో కూడా ఆయన జీవించారని చెప్పాలి. అయితే ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో పంచాయతీ నలుగురిలో నానడం అనేది కాస్త ఇబ్బందికర పరిస్థితిగానే కనిపిస్తోంది. అయితే మంచు మనోజ్ వివాహం జరిగిన తర్వాత అప్పటి నుంచి కూడా మోహన్ బాబుకి మంచు మనోజ్కి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు మనకి అప్పటి నుంచి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆయనకి ఇష్టం లేకుండానే మనోజ్ ఈ వివాహం చేసుకున్నాడని కూడా అప్పట్లో వార్తలు అయితే వినిపిస్తాయి. ఆ వివాహానికి మోహన్ బాబు కూడా హాజరు కావడం లేదని కూడా వార్తలు వినిపిస్తాయి. మొత్తం ఆ వివాహాన్ని అంతా కూడా ఆయన సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి కూడా చేయడం జరిగింది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకోకపోవడం కారణంగానే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయా, లేకపోతే ఆస్తి పంచాయతీ అనేది ప్రధాన కారణంగా చెప్పొచ్చు అంటారా? ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఏదైతే కొడుకు పైన దాడి జరుగుతున్నప్పుడు కూడా మోహన్ బాబు అదే తండ్రి పాత్రలో అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అంటున్నారు అంటే తండ్రి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందా, అంటే మనోజ్ మీద దాడి జరిగేటప్పుడు ఆయన ఎటువంటి రియాక్షన్స్ లేకుండా అక్కడ ఉండడమా అనేది, లేకపోతే తండ్రికి ఈయనకి గొడవ జరిగినప్పుడే తోపులాటలు గొడవ జరగడం అలాగే దాడి జరగడం మనోజ్ మీద మోహన్ బాబుకి సంబంధించిన అనుచరులు ఎవరైనా దాడి చేశారా అనే అనుమానాలు అయితే పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి
క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. ఏదైతే ఈవినింగ్ కల్లా ఏదైతే విష్ణు వచ్చిన తర్వాత, లేకపోతే మోహన్ బాబు ఇప్పుడు అక్కడ ఫామ్ హౌస్ దగ్గర, జూలపల్లి ఫామ్ హౌస్ దగ్గర ఏమైనా మాట్లాడడం, లేకపోతే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఆయన కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి కూడా. ఏదైతే అవకాశం దొరికిన వాడు ఏదైనా మాట్లాడతాడు అంటూ కూడా, అంటే నా ఫ్యామిలీ విషయం అంటే ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ హడావుడి చూస్తే మీడియా వాళ్ళకి, మీడియా వర్గీయులకు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకు ఇంత అంటే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. అంటే ఫ్యామిలీ విషయం దాపరికం లేకుండా ఒక ఫ్యామిలీ విషయాన్ని అలా పబ్లిక్గా బయట ఓపెన్ అయిపోవడం, ఆస్తి వివాదం ఏదైనా ఉంటే సెటిల్ చేసుకునే విషయం ఉంటుంది చాలా రకాలుగా. కానీ ఈ గొడవ పెట్టుకుని ఒక ఫ్రాక్షనిజం లాగా కనిపించే అక్కడ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి నిన్నటి నుంచి. సో 2 రోజుల నుంచి మొత్తం మీడియా కావచ్చు, చాలామంది చాలా క్యూర్గా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమన్నా గొడవ ఏంటి అంటే, గత కొన్నాళ్ళుగా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ మనం చూస్తూనే ఉన్నాం, మంచు ఫ్యామిలీ గురించి ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ సీరియస్ ఇష్యూలో ఎప్పుడు జరగలేదు. ఏదైతే కామెడీ వేలో ఏదైతే విష్ణు మాట్లాడినవి ఇలాంటి వాటి మీద కామెంట్స్ చేస్తూ రకరకాలుగా మనోజ్ మీదకి రాకపోయినా కూడా విష్ణు మీద చాలా కామెంట్స్ జరగడం, అవి ట్రోల్స్ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సీరియస్ ఇష్యూ బయటకు రావడం, ఈ ఫ్యామిలీ మధ్యలో ఇంత పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటూ కూడా ఏదైతే మోహన్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు అయితే కావచ్చు, విద్యానికేతన సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు అవ్వచ్చు, కొడుకులకి సంబంధించి ఎటువంటి షేర్ లేవా అంటే విష్ణు సైడ్ సపోర్ట్ ఎక్కువ ఉన్నాడు, లక్ష్మికి విష్ణుకి మోహన్ బాబు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు, మనోజ్ని దూరం చేశారు, అంటే ఇంట్లోంచి కూడా ఎల్లగొట్టారు, అంటే మనోజ్ వేరేగా ఉంటున్నారని కూడా మణికొండలో ఎక్కడో ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారంటూ కూడా గతంలో కొన్ని టాపిక్స్ బయటకు వచ్చినాయి రాజు. మరి అది విషయం క్లారిటీ అనేది ఏంటంటే, ఇప్పుడు విష్ణు అక్కడ నుంచి దుబాయ్ నుంచి రావడం, తర్వాత మనోజ్ హాస్పిటల్కి వచ్చి నిన్న వైద్యులు కూడా చెప్తున్నారు, కాలికి మెడకి ఏదైతే గాయమైందో అది మళ్ళీ రావాల్సిందిగా వాళ్ళు డాక్టర్లు అయితే నిన్న కోరారు. మరి ఆ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా చూడాలి రాజు. అయితే రఘు, మంచు విష్ణు ఆల్రెడీ ఇప్పటికే ఆయన దుబాయ్లో ఉన్నారు. ఈ గొడవ తెలిసిన తర్వాత ఆల్రెడీ ఆయన స్టార్ట్ అయ్యారు, హైదరాబాద్ కూడా మరి కాసేపట్లో రాబోతున్నారని చెప్తున్నారు. అయితే గతంలో గొడవ జరిగినప్పుడు కూడా తన తండ్రికి సపోర్ట్గా మంచు మనోజ్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అయితే ఆయన వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఇంటికి పెద్ద కొడుకుగా మనోజ్ బాధ్యత తీసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా ఏమైనా చేస్తారా, లేదా తండ్రికి సపోర్ట్గా మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? రాజు, ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆమె రెండో వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా ఉంది, అఖిల్ ప్రియకి సంబంధించి మౌనిక వాళ్ళ సిస్టర్ కావడం, అక్కడి నుంచి ఏమన్నా ప్రాబ్లం అనేది ఉందా అనేది కూడా క్లారిటీ అనేది విషయం లేదు. ఈ వివాహం జరిగిన తర్వాత ఈ ఫ్యామిలీలో ఈ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఏదైతే కామెడీగా వాళ్ళ మీద ట్రోల్స్ జరిగినప్పటికీ ఈ సీరియస్గా ఒక ఇష్యూ జరగడం అనేది ఇదే మొదటిసారి. అయితే అభిమానులు ఏదైతే మోహన్ బాబు అభిమానులు వాళ్ళు కూడా సీరియస్గా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి క్లారిటీ లేదు అంటే, ఒక మోహన్ బాబు తండ్రి మీద ఒక కొడుకు వ్యతిరేకంగా రిపోర్ట్స్ చేయడం, వ్యతిరేకంగా నిన్న దాడి జరిగిన తర్వాత కూడా కాల్స్ చేయడం, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం ఏదైతే ఉందో, ఇవన్నీ చూసుకుంటే పేట బషీర్బాగ్లో కూడా ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది అని కూడా కొంతమంది వర్గీయులు అంటున్నారు ఈరోజు మధ్యాహ్నం. మరి అది అక్కడ వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందా, లేకపోతే వీళ్ళు ఫామ్ హౌస్లో ఏంటి అనేది సెటిల్ అవుతుందా, మోహన్ బాబు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా ఇన్ఫార్మ్ చేస్తారా అంటూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏదైతే ఫామ్ హౌస్కి వెళ్ళి విషయం తెలుసుకోవడానికి చాలామంది మీడియా వర్గీయులు కావచ్చు, సినిమా వర్గీయులు కావచ్చు తెలుసుకోవడానికి వెళ్ళినప్పటికీ అక్కడ ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. అంటే వివరంగా తెలియకుండా ఆ విషయాన్ని అయితే కప్పిపుచ్చుతున్నారు. మా కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవు, ఏమీ లేవు, దీనికి సంబంధించి ఏదో బిజినెస్కి సంబంధించి ఏదైతే వినయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు అనుచరుడుగా తెలుస్తుంది, అతనే నిన్న దాడి చేయించారని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఆ విషయం ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి మనోజ్కి సంబంధించి విష్ణు బౌన్సర్లు కావచ్చు, మనోజ్కి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడంతా ఆ బార్డర్స్ని ఏదైతే ఫామ్ హౌస్ చుట్టూ సెక్యూరిటీగా ఉండడం, ఇవన్నీ ఇంత దూరం తీసుకురావడం అనేది అనవసరంగా ఫ్యామిలీకి సంబంధించిన పరువుని బయట పెట్టుకోవడం అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు అంటూ ఉన్నారు. మరి సీసీ ఫుటేజ్ కూడా నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో సీసీ ఫుటేజ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా మిస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే వినయ్ దాడి చేసిన తర్వాత సీసీ ఫుటేజ్ అది హార్డ్ డిస్క్ అయితే మిస్ అయినట్టుగా అక్కడ పోలీస్ వర్గీయులు కాకపోయినా వాళ్ళకి సంబంధించిన మనోజ్కి సంబంధించిన వర్గీయులు ఏదైతే బౌన్సర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఏదైతే ఎంక్వైరీ కోసం వెళ్ళినప్పటికీ ఆ హార్డ్ డిస్క్ అయితే సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ నిన్న ఏదైతే వివాదం జరిగిందో, మనోజ్ మీద దాడి జరిగిందో అదైతే మిస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద కూడా ఏమన్నా పోలీస్ ఎంక్వైరీ చేసి పోలీస్కి సమాచారం ఇచ్చి
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అలాగే మోహన్ బాబు అంటే ఒక ఫాదర్ అంటే ఒక తండ్రి స్థానంలో ఉండి కూడా ఆయన దగ్గరే ఉండి దాడి చేయించారా, లేకపోతే ఏదైనా బెదిరింపు జరిగినప్పుడు మనోజ్ దాన్ని వ్యతిరేకించడం ఆయనకు కోపం రప్పించిందా అనేది కూడా క్లారిటీ లేదు. సో ఏదైతే మంచు మనోజ్ వెహికల్స్ని కూడా లోపలికి రానివ్వకుండా చేయడం అనేది ఈ విషయం తెలిసింది. అయితే తమ్ముడిని చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మి కూడా ఇప్పుడు తండ్రి సైడ్ మాట్లాడుతుందా లేకపోతే తమ్ముడు సైడ్ మనోజ్కి సపోర్ట్ చేస్తుందా అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఏదైతే ఈ విషయం అయితే వివాదం చాలా సీరియస్గా కొనసాగుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ విషయం కాబట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా సీరియస్గా మోహన్ బాబు అన్నట్టుగా తెలుస్తుంది. అది పోలీసులు కూడా దీని మీద ఇన్వాల్వ్ అవ్వకుండా దీనికి అంటి ముట్టినట్టుగా దూరంగా ఉంటున్నారు రాజు. అయితే రఘు, నిన్న మంచు మోహన్ బాబు మంచు మనోజ్ మధ్య జరిగిన గొడవలో మనోజ్కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. నిన్న ఆయన హాస్పిటల్కి వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నట్టుగా కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మంచు మనోజ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? మంచు మనోజ్ సిచ్యువేషన్ అయితే మనకి చెప్పుకోవాలంటే మా కాలుకి అలాగే మెడ దగ్గర బాగా గాయమైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే నిన్న ఆయన వెళ్ళినప్పటికే మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్న అతను నిరాకరించి నేను వెళ్ళాలి, ఏదో ఇష్యూ ఉంది, ఏదో మాట్లాడాలని కూడా ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళడం అని కూడా కొంతమంది వర్గీయులు అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియనప్పటికీ ఏదైతే మళ్ళీ ఈ రోజు కూడా డాక్టర్లు ఖచ్చితంగా వచ్చి ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఏదైతే కాలుకి బాగా బలంగా గాయం అయినట్టుగా తెలుస్తుంది. మరి మంచు మనోజ్ విషయానికైతే హాస్పిటల్కి ఈరోజు మధ్యాహ్నం అయితే వెళ్లాల్సి ఉంది. మరి ఆయన హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేది ఆయన నివాసం దగ్గర లేకపోతే ఎక్కడైతే జూలపల్లి ఫామ్ హౌస్ ఉందో అక్కడ ఏమన్నా జరుగుతుందా అనేది క్లారిటీ అయితే ఇంకా లేదు రాజు. సో మనోజ్ అయితే ఈ విషయంలో ఏదైతే కాలుకి గాయం తగిలి మెడకి గాయం తగిలిన వెంటనే 100కి కాల్ చేసి వెంటనే హాస్పిటల్కి ఏదైతే బంజారాహిల్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయితే వెంటనే తీసుకున్నారు. అక్కడ నుంచి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మనోజ్ మనకి నడిచేటప్పుడు కూడా కాలు నడవలేని సిచ్యువేషన్, పక్కనున్న వ్యక్తి సపోర్ట్ చేసుకుని తనకు తీసుకెళ్తూ ఉన్నాడు. మరి ఆ కాలు గాయం తగిలి అంత భయంకరమైన గొడవ జరిగింది కాబట్టే ఈ సిచ్యువేషన్స్ ఇంత సీరియస్గా అందరూ మాట్లాడుకోవాల్సి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ ఎంతవరకు వెళ్తుంది, ఇలా ఫ్యామిలీ వివాదమా, ఇది ఆస్తుల వివాదమా, లేకపోతే ఇంకేదన్నా ఉందా, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ విషయంకి సంబంధించి తండ్రి కొడుకుకి ఏమన్నా వివాదం జరుగుతుందా ఏంటి అనేది క్లియర్గా మనం తెలియాల్సి ఉంది రాజు. అయితే రఘు, మనం వీడియోలో చూస్తున్నాం మంచు లక్ష్మి, ఏదైతే మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఉన్నారో ఆమె కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ని చూడడానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మంచు లక్ష్మి అంటే మోహన్ బాబు కూడా చాలా ఇష్టం, కూతురంటే కూడా నాకు చాలా ఇష్టం అంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఈ పంచాయతీలో మంచు లక్ష్మి పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? అటు తండ్రికి ఇటు తమ్ముడికి నచ్చ చెప్పేందుకు మంచు లక్ష్మి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోందా? రాజు, క్లియర్గా చెప్పొచ్చు. మనం ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో చూసాం. మోహన్ బాబు ఇంటర్వ్యూస్లో కూడా తన కూతురు మాటని వింటాను అని కూడా, తన కూతురు ఏది చెప్తే అది వింటానని జవదాటనంటూ కూడా మనకి క్లియర్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మోహన్ బాబు ఎవరు మాట వినరు, తనకు ఎవరు ఎదురు రారు, ఎవరు ఎదిరించి మాట్లాడలేరు, అంత ధైర్యం ఎవరికి లేదు అంటూ కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తన కూతురు మాటను మాత్రం వింటారని చెప్పి చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో అంటూ ఉంటారు. ఈ గతంలో కూడా ఈ వివాదాన్ని సెటిల్ చేసింది కూడా మంచు లక్ష్మి అని కూడా టాక్ ఉంది. వాళ్ళ ఇంట్లో వివాదం ఏదైతే జరిగిన తర్వాత మనోజ్ వివాదం జరిగినప్పుడు కూడా మనోజ్ విషయానికి సంబంధించి మంచు లక్ష్మి దీన్ని సెటిల్ చేసి వాళ్ళ నాన్నని కూల్ చేసినట్టుగా కూడా మనం ఇదివరకు కొంతమంది వార్తల్లో చూసాం. అది ఎంతవరకు నిజమనే తెలియకపోయినా అయితే ఏదైతే మంచు మనోజ్ మీద లక్ష్మికి అయితే ఆ ప్రేమ అనురాగాలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్లీగా ఉంటాం, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం అని చెప్పి కూడా గత కొంత ఇంటర్వ్యూస్లో కావచ్చు కొన్ని వీడియోస్లో మనం చూసాం. మంచు లక్ష్మి విషయానికి వస్తే, మోహన్ బాబు విషయానికి వస్తే మోహన్ బాబు కూడా నేను మా కూతురుకు తప్ప ఎవరికి భయపడినంటూ కూడా గత కొంతకాలంగా మరి చూడాలి అసలు ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ఎటు దారి తీస్తుంది, దీనికి ఏదన్నా సెటిల్మెంట్ ఉందా, లేకపోతే ఇప్పుడు మంచు విష్ణుకి సంబంధించిన కావచ్చు, మంచు మనోజ్కి సంబంధించిన కూడా గొడవ, అన్నదమ్ముల మధ్యలో కూడా ఏదో చిన్న గొడవలు అయినప్పుడు కూడా ఆ వివాదాలను కూడా తండ్రి వరకు రాకుండా లక్ష్మి దాన్ని కవర్ చేస్తూ ఉండేదని కూడా వార్తలు ఉన్నాయి. మరి అలాగే ఇప్పుడు మ్యారేజ్ విషయాన్ని కూడా మంచు లక్ష్మి తన ఆధ్వర్యంలో తన దగ్గర తీసుకొని ఈ మ్యారేజ్ తనే దగ్గరుండి అంతా చూసి ఏర్పాట్లు చేసి కూడా వివాహం అయితే ఈ రెండో వివాహం ఏదైతే మనోజ్ చేసుకున్నారో దాన్ని ఏర్పాట్లన్నీ కూడా మంచు లక్ష్మి దగ్గరుండి చేసుకున్నట్టుగా తెలుసు. మరి ఈ వివాదం ఇప్పుడు ఈరోజు సాయంత్రంకా రేపటికా అనేది ఏదైతే జూలపల్లి ఫామ్ హౌస్లో జరిగే సంఘటనలను బట్టి ఏదైతే విష్ణు కూడా దుబాయ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఆల్రెడీ 3:30, 4కి అలాగా
హైదరాబాద్ విచ్చేసే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత గొడవ ఇంకా ముదురుతుందా, లేకపోతే ఇది ఒక సెటిల్మెంట్కి వస్తుందా, లేకపోతే ఏంటి అనేది క్లియర్గా తెలియాల్సింది రాజు. అయితే రఘు, ఫైనల్గా చెప్పండి, మొత్తానికి నిన్న జరిగిన గొడవకు సంబంధించి మంచు మోహన్ బాబు కావచ్చు, అలాగే మనోజ్ కావచ్చు, ఇద్దరు కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తం ఇద్దరు పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు దీనికి సంబంధించి మీడియాకి ఏమైనా వివరాలు చెప్పారా? లేదు రాజు, యాక్చువల్ అయితే ఇది పహాడీ పోలీస్ స్టేషన్లో అయితే మనకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. ఏదైతే అతనికి దాడి జరిగిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి నా మీద ఎవరో తెలియని వ్యక్తులు, అంటే మా అనుచరులు, ఏదో మోహన్ బాబు అనుచరులు, మా సంస్థలకు సంబంధించిన అనుచరులే మా మీద దాడి చేసినట్టు, నా మీద దాడి జరిగిందని చెప్పి 100కి హుటాహుటున కాల్ చేసి సమాచారం ఇవ్వడం, సమాచారం ఇచ్చిన తర్వాత అక్కడికి పోలీసులు రావడం, అదంతా సెటిల్ చేయడం, అక్కడ నుంచి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఈయన హాస్పిటల్కి ఏదైతే తన భార్య కూడా తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. అయితే పోలీసులు ఏమంటున్నారంటే క్లియర్గా వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కావచ్చు, వాళ్ళ ఇరు వర్గాల నుంచి కావచ్చు, ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏమన్నా కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మీడియా వర్గీయులు కావచ్చు, లేకపోతే ఇతరులు కూడా అనుకుంటూ ఉన్నారు. మరి ఆ కంప్లైంట్ ఈరోజు మధ్యాహ్నం ఏదైతే మనోజ్ హాస్పిటల్కి ఏదైతే ట్రీట్మెంట్, ఆయనకి కొద్దిగా హెల్త్ ఏదైతే కాలుకి దెబ్బ, మెడకి ఇది తగిలిన తర్వాత ఆ ట్రీట్మెంట్ కోసం రెండోసారి వెళ్ళిన తర్వాత ఏమన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అంటూ ఉన్నారు. మరి ఆ కంప్లైంట్ ఈలోపే ఏమన్నా అక్కడ జూలపల్లి ఫామ్ హౌస్లో ఏమన్నా సెటిల్ చేస్తారా ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో సమాచారం వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ పోలీస్ వ్యాన్ కూడా అక్కడికి ఏదైతే జూలపల్లి ఫామ్ హౌస్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఎటువంటి మేము ఇన్వాల్వ్ అవ్వము, జస్ట్ సెక్యూర్డ్గా అక్కడ ఉండడానికి, కంట్రోల్ ఏదైనా ఇష్యూ జరిగినా ఏదైనా అయినా ఈ కంట్రోల్ చేయడానికి వాళ్ళు అయితే కొంతమంది దూరంగా వెహికల్గా ఫామ్ హౌస్కి దూరంగా వెహికల్స్ని కూడా ఆపుకుంటున్నారు. ఆ విజువల్స్ కూడా మనం ఇంతవరకు చూసాం. పొద్దున కూడా వాళ్ళు పోలీసులు వచ్చినప్పటికీ మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, సో మేము ఇన్వాల్వ్ అవ్వము, ఇది ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, సో మాకు ఏదైనా కంప్లైంట్ వస్తే దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకొని మేము ఇన్వాల్వ్ అవుతాం. సో ఈ విషయానికి సంబంధించి అయితే కొద్దిసేపట్లో ఈరోజు ఈవినింగ్ లోపు ఏమన్నా విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రాజు. రైట్, థ్యాంక్ యూ రఘు.